సందర్భాలలో వారు అనుకునే వారికి దొరుకుతుండొచ్చు, వారికి కావాల్సిన వారు అనుభవిస్తుండొచ్చు, కానీ వారి జీవితంలో సమాధానం లేదు అనేది మనం గమనించాలి. మనం ప్రార్థించేవి కొన్ని ఆలస్యం మన జీవితాల్లో అవుతుండొచ్చు, కానీ ఆలస్యమైన లక్ష్యం కాదు, దేవుడు గొప్ప రీతిలో ఆశీర్వదించే దేవుడు అనేది మనం గ్రహించాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతున్నాం. మన జీవితాల్లో రక్షణ పొందిన మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఒక్కసారి రక్షణ పొంది మన జీవితాలు గొప్ప రీతిలో మనల్ని దేవుడు ఆశీర్వదించాలంటే అది కుదరని పని అనేది మనం గమనించాలి. రక్షణ అనగా ఇట్స్ అన్ ఎవల్యూషన్ ప్రాసెస్ ఆఫ్ ఎవ్రీడే. ప్రతిరోజు దినదిన అభివృద్ధి మన జీవితాల్లో చెల్లాలి. ఆత్మీయంగా, మానసికంగా మన జీవితాల్లో మనము దినదినంగా అభివృద్ధి చెందడాన్ని బట్టి ఆత్మీయతలో మనం బలపడుతుంటాం, మనం మానసికంగా బలపడుతుంటాం, మన ఆలోచన విధానం విశ్వాసంలో బలపడి నిరీక్షణ కలిగే విధంగా మన జీవితాలు ఉంటాయి అనేది మనం ఎప్పుడు కూడా గ్రహించాలి, గమనించాలి అనేది గమనించాలి.